హాయ్, వెల్కమ్ టు చెరీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. జియో నెంబర్ 46 పైన ఏదైతే 24వ తారీఖు మరి దాని యొక్క భవితవ్యం తేలనుందా లేదా అనే దానిపైన స్పష్టంగా ఈ వీడియోలో మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా గ్రూప్కి సంబంధించి అంటే సరే రిజల్ట్ గ్రూప్ 1 రిజల్ట్ 1:100 ఇవ్వకపోయినా 1:50 అంటే రిజల్ట్ ఇచ్చి దానికి సంబంధించిన ఆ నియామక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. గ్రూప్ 4 కూడా రిజల్ట్ వచ్చేసింది, వాళ్ళ మెరిట్ లిస్ట్ కూడా రేపేళ్ళుండో రాబోతుంది అనుకుంటా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతూ ఉంది. అదేవిధంగా డిఎస్సి వాళ్ళకి కూడా ఎగ్జామ్ జరుగుతున్నాయి. జాబ్ క్యాలెండర్ కూడా తొందరలో ప్రకటిస్తూ అంటున్నారు. ఇక మిగిలింది ఏదైతే పరీక్షల వాయిదాల పర్వం నిన్నటిదాకా ఏదైతే దానిపైన ఫైటింగ్ జరిగిందో, గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచడం కానీ, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచడం కానీ, దీనిపైన అనేక కార్యక్రమాలు చేశారు కొంతమంది. సో దాంట్లో వాళ్ళు సగం విజయం సాధించినట్లే. ఎందుకంటే మరి పోస్ట్పోన్ అయింది. అట్ ద సేమ్ టైం పోస్టులు పెంచుతారా లేదనేది మనకి డిసెంబర్ వరకు తెలుస్తుంది. అంటే వాళ్ళకి కొంత సమయం అనేది వెసులుబాటు కల్పించారు. ఇకపోతే మిగిలింది జియో నెంబర్ 46 గురుకుల అభ్యర్థుల సమస్య. సరే, గురుకుల అభ్యర్థుల సమస్య పక్కన పెడితే దానిపైన నాకు పూర్తిగా అవగాహన లేకపోయినా ఆ సమస్య అనేది ఉన్నది కాబట్టి తెలుసు నాకు. సో ఇక మిగిలింది అసలు సిసలైన నిరుద్యోగ సమస్య జియో నెంబర్ 46. ఆల్రెడీ మొన్న జూలై 18 తారీఖు గతంలో గత ప్రభుత్వంలో 1 year దాటింది ఆ యొక్క ఫైట్ చేసి ధర్నా చౌక్లో కూర్చొని. అప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ గారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటు భువనగిరి ఎంపీ, అదేవిధంగా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్న మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడేట్ 317 పైన చాలా ఫైట్ చేస్తూ ఉండడం అన్న. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జియో నెంబర్ 46 పైన మీరు ఫైట్ చేయండి అని చెప్పి మాకు భరోసా కల్పించారు. వివిధ సందర్భాల్లో ఎలక్షన్ సందర్భంలో కూడా చాలామంది మంత్రులు లైక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కానీ కొంతమంది మంత్రులు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, అంటే మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఉన్న తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాలని పక్కన పెడితే రాజకీయంగా జియో నెంబర్ 46 కేసులో దాదాపుగా 7-8 సార్లు, అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో, అంటే గతం నుంచి కాదు, ఏదైతే కోర్టుకు హాలిడే తర్వాతకి, ఆ అకేషన్స్ తర్వాతకి దాదాపుగా 7-8 సార్లు వాయిదా పడ్డది. ఫైనల్ హియరింగ్ 24th కానీ ఇప్పుడు ఆ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, డేట్ చూపిస్తుంది. కానీ ఎటువంటి భవితవ్యం తెలియట్లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జియో నెంబర్ 46 అనేది ఒక గుద్దిబండలా తయారవుతుంది భవిష్యత్తులో అని చెప్పి మేము గతంలో చెప్పి ఉన్నాము. ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. 15 మంది చనిపోయారు దీనిపైన. ఇప్పటివరకు స్పందన లేదా అంటే గవర్నమెంట్ చేస్తుంది. 46 పైన కమిటీ వేశారు. అవన్నీ విషయాలు మీ అందరికీ తెలుసు, కొంచెం గుర్తు చేయడానికి చెప్తున్నా. ఇక జియో నెంబర్ 46 కేసులో అడ్వకేట్ జనరల్ గారు లాస్ట్ మూమెంట్ వరకు హాజరవుతారో లేదో ఎవరికి తెలియదు, అది ఓపెన్గా. రెండో విషయం పక్కన పెడితే కోర్టులో ఆ భవితవ్యం తేలకుండా అలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు మెయిన్ టీం సభ్యులమందరం పూనుకుంటా ఉన్నాం, దిగుతాం ఖచ్చితంగా. 46వ తారీఖు దానిపైన స్పష్టమైన ప్రకటన కోర్టు నుంచి వస్తుందా, మరి గెలుస్తామా ఓడిపోతామని పక్కన పెడితే ఖచ్చితంగా గెలుస్తాం. అవన్నీ పక్కన పెడితే ఒకటే, ఇప్పుడు కేసు ఖచ్చితంగా గెలుస్తాము. కోర్టులో ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు హాజరవుతారా లేరా చూడాలి. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటాం. అభ్యర్థులు అందరూ 46 వల్ల నష్టపోయిన అభ్యర్థులు, కోర్టులో కేసు చేసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా 24వ తారీఖు అంటే 23వ తారీఖు నైట్ వరకు మీరు అందరూ హైదరాబాద్ చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోండి. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. బల్మూరు వెంకటన్న కూడా దీనిపైన సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. మా మెయిన్ టీం సభ్యుల మందరం సీరియస్గా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా
23వ తారీఖు మీరు అందరూ హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి అందేలా రీచ్ అయ్యేలా చూడండి. జై తెలంగాణ.